హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఇప్పుడు చక్రాంతమాకు పప్పు చేస్తాను ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళు, ఇందులో చక్ర ఆకు ఫ్రెండ్స్, ఇది చక్రాంతమాకు బాగా 2 times వాష్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోనే పెడదాం. ఇది ఆకు, ఒక ఆనియన్, ఒక టమోటా, కొద్దిగా పసుపు, కారం పొడి ఇంకొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. దీంతో పచ్చిమిరపకాయల కంటే కారం పొడి వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా ఇంతే ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి కుక్కర్కి మూత పెట్టేసి ఉడికించుకుందాం. కొత్తిమీర కొంచెం, పప్పు ఉడికేలోపు పోపుకు తయారు చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పప్పు ఉడికేలోపు అన్ని తిరువాతకి వేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, తెల్లవాయలు, కరివేపాకు అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. పప్పులోకి కాంబినేషన్ ఫ్రెండ్స్, కర్రీ ఏం చేయడం లేదు ఈరోజు. ఈ లవమిరపకాయలు ఉన్నాయి కదా, ఇది చేద్దాం. దీంట్లో ఏమేమి పెట్టాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఆ మిరపకాయలలోకి మసాలా ఫ్రెండ్స్, ఇది పుట్నాల పప్పులు ఉంటాయి కదా, తెల్ల పప్పులు, ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని. అలాగే ఆ మిరపకాయలు కారం ఉండవు కదా, అందుకు కొద్దిగా కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లోనే. ఇప్పుడు మెత్తగా మిక్సీకి పట్టుకుందాం పౌడర్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిరపకాయకి ఇలా మధ్యలోకి చాకుతో ఇలా ఘాటు పెట్టుకుందాం ఫ్రెండ్స్. అన్నిటికీ ఇదే ఇలా అన్నిటికీ ఇలా పెట్టుకునేసి ఈ పౌడర్ను ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, పప్పులు, కారం పొడి, సాల్ట్, జీలకర్ర, ఆ మిశ్రమాన్ని ఇలా ఇందులో ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్ని మిరపకాయలకి ఇలాగే పెట్టుకోవాలా. ముందుగా పెట్టుకునేసి ఇలా మొత్తం అన్ని మిరపకాయలకి ఇలాగే పెడతా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ పప్పుల పొడి ఉంది కదా, ఇది బయటికి రాకుండా ఇదో ఇలా వైట్ దారం ఉంటుంది కదా, ఈ దారాన్ని ఇలా గట్టిగా చుట్టేసుకుందాం. ఇలా ఫ్రెండ్స్, ఇలా అన్నిటికీ ఇలా చుట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అన్ని మిరపకాయలకి ఇలా చుట్టినామంటే లోపల పెట్టిన పప్పుల పొడి మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, మసాలా ఏదైతే పెట్టామో అది ఇది ఇలా లాస్ట్ ఇలా అనేసి ఇలా ఏం లేదు ఫ్రెండ్స్. ఇది దారం చుట్టినా కూడా మనం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తాం కదా పెన్నం మీద, మనం తినేటప్పుడు ఈ దారం అంతా తీసేసుకొని నీట్గా తినేసేయచ్చు ఫ్రెండ్స్. ఏమంటే ఏదో ఇది బయటికి పోకుండా ఇలా దారం చుట్టేసుకున్నాం అంతే. ఈలోపు పప్పు అయింది కదా ఫ్రెండ్స్, ఈ కుక్కర్ తీసి కొంచెం విజిల్ పోయిన వరకు పక్కన పెట్టేసుకునేసి స్టవ్ వెలిగించి ఇందులో దోశ పెన్నం ఫ్రెండ్స్, ఇది దీని మీద కొంచెం ఆయిల్ వేసుకునేసి ఇలా ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసేసి
ఇప్పుడు దారం చుట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా ఈ మిరపకాయలు ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టేసి కొంచెం మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మెత్తగా ఉడుకుతాయి అవి. లోపలంతా కూడా మూత పెట్టేస్తే బాగా మిరపకాయ అంతా లోపల మసాలా అంతా ఉడుకుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పెడదాం. ఈ మిరపకాయల మీద ఈ మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడకని. ఈలోపు పప్పు ఎంపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు ఉడికింది. సాల్ట్ వేసి పప్పు ఉడికితో బాగా మెత్తగా ఎంపుకుందాం. ఈలోపు ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. పప్పుకు పోగొట్టేకి ఆకుకూర కదా, పప్పు కదా, కొంచెం పోపు బాగా పెడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ పెడితే ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు మెత్తగా ఎండిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఫ్రెండ్స్, పోపు తీసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లవాయలు, ఒట్టిమిరపకాయలు. కరివేపాకు లాస్ట్ వేసుకున్నాం. ఆనియన్స్ కూడా 2 వేసుకున్నాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఇది కొంచెం పాట పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకవైపు కాలినాయి కదా, ఇంకోవైపు ఇలా తిప్పుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, బాగా కాలినాయి కదా. ఇంకొంచెం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకునేసి ఇప్పుడు పోపు ఇందులోకి వేసాం కదా ఫ్రెండ్స్, ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు అయింది కదా ఫ్రెండ్స్, మూత పెట్టుకునేసి గిన్నె అక్కడ పక్కన పెట్టేసుకున్నాము. ఈలోపు ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం కావాలా, కొంచెం ఉడకాలి. ఈ లోపల మూత పెట్టేసుకునేసి ఈలోపు బియ్యం కడిగి పెడతా ఫ్రెండ్స్. ఈలోపు రైస్ కడిగి పెడతా ఫ్రెండ్స్. టూ టైమ్స్ ఈ వాటర్తో కడిగేసి తర్వాత ఫిల్టర్ నీళ్ళతో కడుగుతాం ఫ్రెండ్స్. రైస్ అయితే కడిగి పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకునేసి ఇలా నీట్గా తుడిచేసి ఇలాగే కింద వేసేసి పక్కన పెడతాం. 10 మినిట్స్ తర్వాత ఆన్ చేస్తాం. ఈలోపు ఇదంతా క్లీన్ చేసేద్దాం ఫ్రెండ్స్. పప్పు అయింది ఫ్రెండ్స్. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి కూడా అయినాయి ఫ్రెండ్స్, ఇంకొంచెం బాగా మెత్తగా ఉడికిపోయినాయి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా లంచ్లోకి చక్రాంత పప్పు, లావు మిరపకాయలు ఫ్రెండ్స్, పప్పుల పొడి అన్ని పెట్టి వేయించిన. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొద్దున్న చేసిన దోశలో ఫ్రెండ్స్ ఇది పల్లి చట్నీ, రోట్లోనే దంచిన ఫ్రెండ్స్ రోటీ పచ్చడి ఇది. తర్వాత ఇందాక మనం చేసిన చక్రాంత పప్పు, తర్వాత ఆవకాయ, మామిడికాయ ఆవకాయ అంటాం కదా అది,
ఇది సుక్కా కారం ఫ్రెండ్స్. నేను అది ఫ్రిడ్జ్లో ఇప్పుడే బయట పెట్టి రైస్ కూడా కడిగి పెట్టినా కదా ఫ్రెండ్స్. ఇంకొక 10 మినిట్స్ ఉండి రైస్ కుక్కర్ ఆన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.